హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి క్రియేషన్స్ బై గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు 5 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ చూపించిపోతున్నాను. అది అంబ్రెల్లా కటింగ్తో. ఇదైతే కాటన్ ఫ్రాక్ అండి. ఇక్కడ మీరు 2 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 2 పీసెస్ తీసుకున్నాను. 80 సెంటీమీటర్స్ ఇవి. సో ఒకటి లైట్ కలర్ ఉంది, ఒకటేమో కొంచెం డార్క్ వచ్చిందండి. సో లైట్ కలర్ వచ్చింది బ్యాక్ సైడ్ పెట్టుకుంటాను. ఇక్కడ నేను డార్క్ వచ్చిన దాంట్లో ఫస్ట్ నేను బాడీ పార్ట్ కట్ చేసేసుకుంటున్నానండి. బాడీ పార్ట్ వచ్చేసి నేను పొడుగు 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీరు ఎలైన్ కుర్తీ అంటారు కదా, అంటే ఎక్కడ కటింగ్స్ లేకుండా స్ట్రైట్ కుర్తీ కూడా కుట్టుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ ఎప్పుడైనా. ఇక్కడైతే నేను అంబ్రెల్లా కటింగ్ కట్ చేద్దామని ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసేసుకున్నానండి. ఇక్కడ నేను క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత షోల్డరు నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి బోట్ నెక్ పెడదాం అనుకుంటున్నానండి. అందుకు నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాను. మామూలుగా అయితే 2.5 తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ అవుతుంది. అప్పుడు నెక్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ 2 ఇంచెస్ డ్రా చేసుకుని ఇలా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకుంటున్నానండి, రౌండ్ నెక్ డ్రా చేసుకోవడం కోసం. ఇక్కడ రౌండ్ నెక్కి లోతు 1 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి, మీకు బోట్ నెక్ అనేది నీట్గా వస్తుంది. సో ఈ విధంగా నేను ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నాను కదా, బ్యాక్ నెక్ వచ్చి ఇంకా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ డ్రా చేస్తున్నాను 5 ఇంచెస్కి డ్రా చేసిన తర్వాత లోతు 1 ఇంచ్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర మన క్రాస్ తీసుకోవడానికి 1/2 ఇంచ్ అక్కడ తీసుకున్నాను. ఇంకా 2.5 ఇంచ్ నుంచి ఇక్కడ లోతు అనేది తీస్తున్నానండి. అంటే మనం 5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఆర్మ్ హోల్ అన్నది, అందులో 2.5 తీసుకుని లోతు తీసాను. ఇక్కడ బాడీ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నానండి, పొడుగు 10 ఇంచెస్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా నాకు కావాల్సిన లూజ్ వచ్చేసి 6.5. సో 6.5కి మార్క్ చేసుకున్నాను. కింద వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం అక్కడ 1/2 ఇంచ్ తగ్గించి పైనుంచి కిందకి క్రాస్కి ఇలా డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్నది వచ్చి 1 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ కర్వ్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే అంబ్రెల్లా కటింగ్ అన్నాను కదా, అందుకోసం కొంచెం క్రాస్ తీసుకోవాలి. అక్కడ సైడ్ వచ్చేసి ఇది ఖర్చు. మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాను కదండి, బ్యాక్ నెక్ వచ్చి 1 ఇంచ్కి డ్రా చేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. బ్యాక్ నెక్ కట్ చేస్తున్నానండి. దేనికి దానికి సెపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఇంకా హ్యాండ్స్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోతు అనేది తీసుకోవాలి ఫ్రంట్. అది కూడా నేను దేనికి దానికి సెపరేట్ చేసిన తర్వాత తీసుకుంటాను. ఇక్కడ కింద క్రాస్ తీసుకోవాలండి. క్రాస్ తీసుకుంటేనే మీకు అంబ్రెల్లా కటింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ ఒక టక్ పెట్టేసుకోండి ఖర్చు దగ్గర. ఇప్పుడు దేనికి దానికి సెపరేట్ చేసేసి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ ఇంకా ఆర్మ్ హోల్ లోతు తీసుకుంటున్నాను. అందుకోసం కొంచెం లోతు తీసుకుని డ్రా చేశానండి, దాన్ని కట్ చేసేస్తున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, మీరు ఈ నెక్ చిన్నదవుతుంది అనుకుంటే ఒక 2.5 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నాకైతే బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్కర్ట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 2 పీసెస్ తీసుకున్నాను కదా, ఒకటి లైట్ ఒక డార్క్ అన్నాను. మీరైతే సింగిల్ పీస్ 2 మీటర్స్ తీసుకుంటారు కాబట్టి డబుల్ ఫోల్డింగ్లో వేసుకున్న తర్వాత కోన్ షేప్ ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. మన రైట్ హ్యాండ్లో ఉన్న క్లాత్ని లెఫ్ట్ హ్యాండ్ వైపుకి ఫోల్డ్ చేసామనుకోండి, కోన్ షేప్ అన్నది వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా ఈజీ మీకు అంబ్రెల్లా కటింగ్ కట్ చేసుకోవడం. మీకు చాలా బాగా కనిపిస్తుంది కూడా, కింద ఎక్కువ గేర్ వస్తుందండి. ఇప్పుడైతే నేను బాడీ కట్ చేశాను కదా, ఆ బాడీని దీనిపైన వేసుకుని కట్ చేసేసుకోవచ్చు. మీకు ఈజీగా చూపిస్తున్నాను నేను. ఇక్కడ మీకు మెజర్మెంట్ కూడా చూపిస్తాను చూడండి ఎలా తీసుకోవాలో. చాలామంది అడిగారు ఇక్కడ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని. సో నేను ఇలా డ్రా చేసిన తర్వాత మీకు మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను. నేను పైనుంచి మెజర్ చేస్తున్నాను చూడండి, 9 ఇంచెస్ వచ్చింది కదా, సేమ్ దాని ఆపోజిట్లో కూడా 9 ఇంచెస్ పెట్టుకోవాలి మనం. సో 9 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మిడిల్లో కూడా 9 ఇంచెస్. ఇప్పుడు ఈ 9 ఇంచెస్ని కలుపుకుంటూ ఈ కర్వ్ షేప్లో డ్రా చేసుకోండి. అక్కడి నుంచి మనకి పొడుగు ఎంత కావాలో చూసుకోవాలన్నమాట. సో మనకి ఇది ఇలా సరిపోతుంది ఎగ్జాక్ట్గా. పైనుంచి పొడుగు వచ్చేసి నేను ఇక్కడ 21 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. పైన బాడీ అనేది 10 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ 21 అంటే 30 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నాకు లాంగ్ 30 ఇంచెస్ సరిపోతుంది. మీకు అలా కాదు, ఇంకా పొడుగు కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడ పెంచుకోవచ్చు. బాడీ కంటే కూడా మన స్కర్ట్ పార్ట్ ఎంత పొడుగు కావాలన్నా పెట్టుకోవచ్చండి. బాడీ పార్ట్ అనేది 10 ఇంచెస్ కంటే ఎక్కువ బాగోదు చిన్నపిల్లలు కాబట్టి. ఇంకా 10 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే 12 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, కింద 21 పెట్టుకుంటున్నాను. 20 ఇంచెస్ సరిపోతుంది, 1 ఇంచ్ అనేది ఖర్చుకి వెళ్తుంది. సో దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాను. మీకు స్కర్ట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. బాడీ పార్ట్ కట్ చేసేసుకున్నాం, అలాగే స్కర్ట్ పార్ట్ కింద కట్ చేసాం, పైన కూడా కట్ చేసేస్తున్నానండి.
సో మనకి ఈ విధంగా రెడీ అయింది. ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను సర్కిల్ హ్యాండ్స్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ సర్కిల్ కట్ చేస్తానండి. దానికోసం ఇక్కడ డబల్ ఫోల్డింగ్లో క్లాత్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకొకసారి ఫోల్డ్ వేసాను, అంటే 4 ఫోల్డింగ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ వేసాను. టోటల్ మనకి 8 ఫోల్డింగ్స్ అవుతాయండి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కదా, అందుకోసం ఇక్కడ నేను పైనుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మీరు చూసారు కదా 2 ఇంచెస్, మిడిల్లో కూడా 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే ఇంకొకసారి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. మొత్తం 8 ఫోల్డింగ్స్ మీద కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ హ్యాండ్స్ పొడుగు నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైనేమో 2 ఇంచెస్ తీసుకున్నాను. దాని తర్వాత అక్కడి నుంచి ఎక్కడైతే 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకుని దాన్ని కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు మీరు అంబ్రెల్లా కటింగ్ చూసారు కదా, అది అంబ్రెల్లా కటింగ్, ఇది ఫుల్ సర్కిల్ అన్నమాట. ఇలా కూడా మనం డ్రెస్సెస్కి కట్ చేసుకోవచ్చండి. ఎక్కువ ఫీల్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు 2 హ్యాండ్స్ ఇక్కడ వచ్చేస్తాయి మనకి. సో ఇలా వచ్చింది. మనకు కావాలంటే ఇలా కూడా జాయింట్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్ అని. నేను కాకపోతే ఓపెన్ పెడుతున్నాను ఒక సైడు జాయింట్ చేయడానికి. కొత్తగా నేర్చుకోవడానికి ఈజీగా అర్థమవుతుందని ఇక్కడ ఓపెన్ పెట్టి చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు ఓపెన్ పెట్టుకోకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ చంక భాగం ఉంటుంది కదా, అంటే కింద, అక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచు తగ్గించి పెడుతున్నానండి. మనకు అంత అవసరం ఉండదు. కింద పైన ఎంత అయితే పెట్టుకుంటామో కింద అంత అవసరం ఉండదు. సో అందుకని ఇక్కడ నేను క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. మనకి ఈ విధంగా హ్యాండ్స్ అన్నీ వస్తాయండి. ఇక్కడ ఒక టక్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనం జాయింట్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అది పైకి వచ్చేస్తుందని. సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఫిల్స్ ఎక్కువ వస్తాయండి. చాలా బాగుంటుంది ఈ హ్యాండ్స్ అయితే. నేను కాటన్ డ్రెస్కి చూపిస్తున్నాను, కానీ మీరు ఏదన్నా నెట్ డ్రెస్ అలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేస్తే ఇంకా బాగుంటుంది. పార్టీ వేర్ డ్రెస్సెస్లా ఉంటాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దామండి ఎలా చేయాలో. సో ఇక్కడ స్టిచ్చింగ్ కోసం నేను ముందు బాడీ పార్ట్ రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం క్రాస్ పీస్లు తీసుకున్నానండి. నెక్ దగ్గర వేయడం కోసం పింక్ కలర్ తీసుకున్నాను. ఈ విధంగా వస్తుంది. మనకి పైకి రావాలంటే కనుక కింద వేసి కుట్టాలి, అంటే రివర్స్లో కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకి పైకి క్లాత్ అనేది వస్తుంది. మనకి క్లాత్ వద్దు అనుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు పైకి పైపింగ్లా రావాలి కాబట్టి, అంటే ఒక చిన్న పట్టీ టైప్లో వేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం అని నేను రివర్స్ చేసి స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా రివర్స్ చేసి స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది ఉల్టా చేసినప్పుడు పైకి వస్తుందన్నమాట. సో ఈ విధంగా నేను నెక్ అంతా స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే అక్కడక్కడ నాట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ నాట్స్ పెట్టుకోవడం వల్ల మీకు నెక్ రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. నాట్స్ పెట్టుకోకుండా స్టిచ్ చేస్తే కనుక మీకు అక్కడ కర్వ్ షేప్గా డ్రా చేసుకున్న దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి, రౌండ్ షేప్ రాదు. ఇప్పుడు వచ్చి రివర్స్ చేసి ఆ పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకునే కంటే కూడా సింగిల్ స్టిచ్ వేసుకుంటేనే మీకు నెక్ అనేది నీట్గా వస్తుందండి, రెడీమేడ్ లుక్లో వస్తుంది. ఇప్పుడు ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డ్ చేసిన దాని మీద మాత్రమే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో నెక్ అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మీకు. ఇది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నానో సేమ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా నేను అలానే స్టిచ్ చేసుకొని చూపిస్తాను మీకు. సో నేను బ్యాక్ సైడ్ నెక్ కూడా స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందామండి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. షోల్డర్స్ జాయిన్ చేసుకున్నప్పుడు ఏంటంటే డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. చంక భాగం దగ్గర కంటే కూడా, అంటే షోల్డర్ భుజం దగ్గర కంటే కూడా నెక్ దగ్గరకు వచ్చే దగ్గర మీరు డబల్ స్టిచ్ అంటే కొంచెం స్ట్రాంగ్గా వేసుకుంటే కుట్లు ఓడకుండా ఉంటాయండి. నెక్ అయితే మనకి ఇలా రెడీ అయింది. ఈ నెక్ మీకు చిన్నది అవుతుంది అనిపిస్తే కనుక మీరు ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ కొంచెం పెంచుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్స్ చూపిస్తున్నానండి, 2 టైప్స్లో స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఒక టైప్ చూపిస్తున్నాను, ఇంకొకసారి ఇంకొక హ్యాండ్ వేరేలా స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే టక్ దగ్గర షోల్డర్ దగ్గర జాయింట్ వచ్చేలా చూసుకుని చివరి నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇంకో హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలన్నది ఇంకొక హ్యాండ్ మీద చూపిస్తాను నేను. మీరు ఇలా స్టిచ్ చేయగలను అనుకుంటే ఇలా స్టిచ్ చేయండి. ఇలా కాకుండా ఇంకొక మోడల్ చూపిస్తా అన్నాను కదా, అదైతే మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బాగా అర్థం అవుతుందండి. ఈ విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే స్టిచ్ వచ్చేస్తుంది ఇంకా దీనికైతే. ఇప్పుడు దీన్ని డబల్ స్టిచ్ కూడా వేసి చూపించేస్తున్నాను. ఇక్కడ మీరు హ్యాండ్స్ చివరి ఏంటంటే జిగ్జాగ్ చేసుకుంటే బాగుంటుందండి. జిగ్జాగ్ అంటే మనకి లుక్ కూడా నీట్గా వస్తుంది, దానికోసం జిగ్జాగ్ చేయిస్తాను దాన్ని. మనకి ఒక హ్యాండ్ రెడీ అయింది కదా, ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ దగ్గర టక్ వచ్చేటట్టు చూసుకోవాలి. మిగిలిందంతా ఒక సైడ్కి వదిలేయాలి. ఇప్పుడు అక్కడి నుంచి స్టిచ్ చేస్తున్నాను,
అంటే చివరి నుంచి స్టిచ్ చేయకుండా ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. అప్పుడు మీకు క్లాత్ ఎక్కువ తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ చూపించింది ఈజీ అనిపిస్తే అది అలా స్టిచ్ చేసుకోండి, లేదు ఇలా ఈజీగా అనిపిస్తుంది అంటే ఇలా స్టిచ్ చేసుకోండి. ఎలా అయినా కూడా సేమ్ వస్తుందండి, కాకపోతే ఇక్కడ 2 సార్లు కుట్టు వేయవలసి వస్తుంది. అదైతే ఒకసారి సింగిల్ స్టిచ్ వచ్చేస్తుంది. ఇదైతే ఒకసారి షోల్డర్ దగ్గర నుంచి అటు సైడ్ స్టిచ్ వేసుకోవాలి, మళ్ళీ ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. అంటే ఆల్రెడీ స్టిచ్ వేసేసాం కాబట్టి డబల్ స్టిచ్ వేసేసుకున్నాను నేను. సో హ్యాండ్స్ అన్నవి మనకి ఇలా రెడీ అయినాయండి. ఇక్కడ నేను స్కర్ట్ పార్ట్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ స్కర్ట్ పార్ట్ వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ కట్ చేశాం కదా, అది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను మీకు. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, అందుకోసం. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత పైన బాడీ పార్ట్ క్లాత్ అలాగే స్కర్ట్ పార్ట్ క్లాత్ చివరి వరకు సరిపోయేటట్టు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీ అండి, మీకు లైనింగ్ లేదు కాబట్టి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సేమ్ లైనింగ్ ఉన్నా కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని దూరం కుట్టు పెట్టుకుని స్టిచ్ చేసేసుకున్నారనుకోండి, ఆ డ్రెస్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కాటన్ కాబట్టి నేను లైనింగ్ వేయకుండా స్టిచ్ చేస్తున్నాను. కొంచెం థిక్గా ఉందండి క్లాత్, అందుకోసం. మీకు లైనింగ్ వేసుకుని స్టిచ్ చేసుకునే డ్రెస్సెస్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఒక సైడ్ అయితే నేను స్కర్ట్ అనేది జాయిన్ చేశానండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేస్తాను. ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది కదా, పర్వాలేదు, మనం సైడ్ కుట్టు వేసుకున్నప్పుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసుకుని చూపిస్తాను నేను. సో దాని ఆపోజిట్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకున్నానండి. ఇక్కడైతే క్లాత్ ఏం మిగలేదు, సరిపోయింది. అంటే కొంచెం అంబ్రెల్లా కటింగ్ అంటే సాగుతుంది కాబట్టి మనం కుట్టేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడైతే సైడ్స్ జాయిన్ చేసేస్తున్నాను. చూసారు కదా, మీకు ఎంతో ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మీకు బాగా అర్థమవుతుంది. చాలా సింపుల్ అంబ్రెల్లా కటింగ్ అన్నది. ఇక్కడ లైనింగ్ లేదు కాబట్టి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను చేశాను, బాడీ పార్ట్ ఫస్ట్ నెక్ అనేది జాయిన్ చేసుకున్నాను, తర్వాత షోల్డర్స్ అలాగే హ్యాండ్స్, అవి కంప్లీట్ అయిన తర్వాత స్కర్ట్ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటిని నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. చూసారు కదా, ఇలా సింగిల్ స్టిచ్ వేసుకున్న దాని తర్వాత దానిపైనే ఇంకొక డబుల్ స్టిచ్ కూడా వేసుకుంటూ వచ్చేస్తున్నానండి. డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి కుట్లు అన్నవి. సో ఇక్కడ కుట్లు వేసుకున్నప్పుడు దగ్గర కుట్టు పెట్టుకుని వేసుకోండి. ఒక్కొక్కసారి మనం దూరం కుట్టు పెట్టి ఉంచేస్తాం కదా మిషన్ మీద, దగ్గర కుట్టు పెట్టుకుని వేసుకోండి. మనకి ఈ విధంగా ఒక సైడ్ అయితే రెడీ అయింది. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇలానే స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర నుంచి. ఇక్కడ చెప్తా అన్నాను కదా, మీకు హ్యాండ్స్ ఫుల్ సర్కిల్ స్టిచ్ చేసుకోవాలంటే కనుక ముందు బాడీ పార్ట్ స్కర్ట్ పార్ట్ జాయిన్ చేసేసుకోవాలండి. తర్వాత బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకుంటే మీకు సర్కిల్ కట్ చేసాం కదండి, దాన్ని మిడిల్లో కట్ చేయ అవసరం లేదు. కట్ చేయకుండా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఇది కూడా నేను డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను ఇటు సైడు. దీనికి కూడా సేమ్ అండి, హ్యాండ్స్ దగ్గర జిగ్జాగ్ చేయించాలి, అలాగే స్కర్ట్ పార్ట్కి కింద కూడా జిగ్జాగ్ చేయించుకోవాలి. నా మిషన్ అయితే నార్మల్ మిషన్ కాబట్టి అక్క మిషన్ మీద చేయమంటే చేస్తారు. సో జిగ్జాగ్ చేయిస్తాను దానికి. మనకైతే డ్రెస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు నేను నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ అయితే ఇలా చిన్నగా హోల్ పెట్టుకున్నానండి బటన్ పెట్టుకోవడం కోసం. ఇది ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను, ఇంకా అందుకే ఇందులో చూపించట్లేదు. సో ఇప్పుడు బటన్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఒక క్లాత్ తీసుకుని అందులో కాటన్ పెట్టుకుని దానిపైన ఒక బటన్ పెట్టుకున్నానండి. అంతే, బటన్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ కలర్ క్లాత్తో బటన్. చూసారు కదా, చాలా ఈజీ. మీకు ఇలాంటి బటన్స్ మనకి రెడీమేడ్ వాటికి వస్తాయి కదా, అలా ఉంటాయి. దీన్ని ఫ్రంట్ నెక్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా థ్రెడ్ చుట్టు పెట్టేసి నేను ఇలా రెడీ చేసుకున్నాను. దీన్ని ఏంటంటే ఒక సూది దారం తీసుకుని నాట్ వేసేసుకోండి. 2-3 కుట్లు వేసుకున్నారంటే గట్టిగా అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా బటన్ పెట్టుకుని ఒక థ్రెడ్ పెట్టుకున్నాను, అంతే. మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కింద వేసి చూపిస్తాను, ఇంకా క్లియర్గా తెలుస్తుంది. నెక్ దగ్గర అయితే డ్రాప్ షేప్లో స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ సర్కిల్ పెట్టుకున్నానండి, చివర జిగ్జాగ్ చేయించుకోవాలి. సేమ్ అలాగే కింద కూడా మనం జిగ్జాగ్ చేయించుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.